వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్కు యుద్ధ ఆయుధ సామాగ్రి అమ్మకాలపై యుఎస్ రష్యా మధ్య గట్టి పోటీనే నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు ఈ రెండు దేశాలు అతిపెద్ద మార్కెట్ ఉన్న భారత్ కోసం పోటీ పడుతున్నాయి. గతంలో అత్యధికంగా వార్ వెపన్స్ తో వాణిజ్యం చేసిన మాస్కో ఇప్పుడు వాషింగ్టన్ తో పోటీ పడలేక కాస్త వెనకబడింది. ఇంతకీ ఈ ఫ్రెండ్స్ మధ్య గన్స్ అండ్ వెపన్స్ బిజినెస్ సృష్టించిన రేస్ ఎలా ఉంది? ఇండియాతో రక్షణ రంగంలో ట్రేడింగ్ కోసం ట్రంప్, పుతిన్ ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారు? భారత్కు ఆయుధ అమ్మకాలపై అగ్రదేశాలు పోటాపోటీ. నువ్వా నేనా అంటున్న యుఎస్, రష్యా. వాషింగ్టన్తో పోటీ పడుతున్న రష్యా. కానీ యుఎస్తో పోల్చితే వెపన్స్ మార్కెట్లో మాస్కో వెనక్కే. అవును, అమెరికా రష్యాలకు బిగ్గెస్ట్ వార్ వెపన్స్ మార్కెట్ ఇస్తోంది భారత్. దీంతో ఈ రెండు దేశాలు ఇప్పుడు తెగ పోటీపడి వార్ వెపన్స్ ను ఇండియా కమ్మేందుకు తహతహలాడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే రష్యా కంటే అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందే ఉంది. మెల్లగా రష్యా భారత్లో ఆయుధాల విక్రయంలో వెనకబడిపోయింది. రక్షణ రంగంలో భారత్ మునుపెన్నడూ సాధించని పురోగతిని ఈ మధ్యకాలంలో సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సైన్యాన్ని, త్రివిధ దళాల్లో ఆయుధాలను భారీగా సమకూర్చుకుంటోంది. దీంతో ఇండియా పైన అగ్రదేశాల చూపు పడింది. మన దేశానికి ఆయుధ యుద్ధ సామాగ్రిని అందించడంలో తెగ పోటీ పడుతున్నాయి అమెరికా, రష్యాలు. అయితే వాషింగ్టన్ ఈ విషయంలో మాస్కోను వెనక్కి నెట్టేస్తోంది. ఇండియాకు 2018 నుంచి ఆయుధ ఒప్పందాల్లో అమెరికా ఇతర దేశాలతో పోల్చితే మెల్లగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. దాదాపు $20 బిలియన్ ఒప్పందాలను ఇండియాతో చేసుకుంది యుఎస్. అదే సమయంలో ఇండియాతో రష్యా గత కొన్నేళ్లుగా అమెరికా డామినేషన్తో రక్షణ రంగ ఆయుధాల విక్రయాల్లో వెనకబడింది. ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తోంది. అటు యుఎస్ తో కూడా వ్యూహాత్మక దౌత్యం, భాగస్వామ్యంతో వ్యవహరిస్తూ వస్తోంది. దీంతో యుఎస్ నుంచి రక్షణ రంగంలోకి ఆయుధాల కొనుగోలుకు భారత్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, ఒప్పందాల్లో వ్యూహాత్మక విదేశాంగ విధానాన్నే అనుసరిస్తున్నారు. దేశ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఆయుధ సంపత్తి కొనుగోలుకు మొగ్గు చూపుతోంది ఇండియా. దీంతో అటు అమెరికా, ఇటు రష్యా గత కొన్నేళ్లుగా భారత్కు ఆయుధాలు విక్రయించేందుకు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ వస్తున్నాయి. అంతేకాదు, పాశ్చాత్య, తూర్పు కూటములుగా మారి ఆయుధ వ్యాపారం మేనేజ్ చేస్తున్నాయి. కానీ ఇండియా మాత్రం ఏ దేశాన్ని నెత్తిన పెట్టుకున్నట్లు వ్యవహరించడం లేదు. తమ అవసరాలకు, రక్షణ రంగ బలోపేతానికి అవసరమైన ఆయుధాలు ఏ దేశం దగ్గర ఉంటాయో దాంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఒప్పందాలు చేసుకుంటోంది. అటు అమెరికా, ఇటు రష్యా రెండు దేశాల విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్తోంది భారత్. యుఎస్కి ఏదైతే ట్రేడ్ కావాలో, ఎక్స్పోర్ట్స్ కావాలో అది మనం యుఎస్కి అందజేయడం జరుగుతుంది. ఇది చేయడంతో మనకు ఏదైతే ప్రాబ్లమ్స్, ఇప్పుడు చైనా మీద ఏదైతే ఆంక్షలు విధించారో, కెనడాకి, మెక్సికో పైన ఏదైతే వార్నింగ్ ఒకటి ఇచ్చారో, అలాంటి ఆంక్షలు, శాంక్షన్స్ మన మీద కాకుండా మనం చూసుకుంటే ఇండియా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, సర్వీస్ హబ్గా పెరగదలుచుకుందో, పాత్ ఏదైతే ఉందో అది మనకు సుగమం అవుతుంది. 2018 నుంచి భారత్లో అమెరికా యుద్ధ సామాగ్రి, ఆయుధాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. 2000 నుంచి 2023 మధ్య మిలిటరీకి కావాల్సిన ఆయుధ సంపత్తిని చాలా వరకు యుఎస్ నుంచే కొనుగోలు చేసింది భారత రక్షణ శాఖ. అలా ఇప్పటి వరకు 28 అపాచీ AH-64E యుద్ధ హెలికాప్టర్లు, 1354 AGM-114 హెల్ఫైర్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, స్టింగర్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, 15 చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, 13 C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, 11 C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఇలా చాలా ఆయుధ సామాగ్రిని ఇండియా కొనుగోలు చేసింది. భారత నౌకాదళంలో కూడా యుఎస్ విక్రయించిన భాగస్వామ్యంతో ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. ఐఎన్ఎస్ జలాశ్వ,
24 MH-60R రోమియో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ హెలికాప్టర్లు, 12 P-8I పొసిడాన్ ఎయిర్ క్రాఫ్ట్స్, హర్వూన్ యాంటీషిప్ మిసైల్స్, సీ కింగ్ హెలికాప్టర్స్, నావల్ గ్యాస్ టర్బైన్స్ ను కొనుగోలు చేసింది. ఇవే కాకుండా ఇండియన్ ఆర్మీలో 145 M777 అల్ట్రాలైట్ హోవిట్జర్స్, 1200 ఆర్టిలరీ షెల్స్, 31 MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్, 6 అపాచీ హెలికాప్టర్స్, స్ట్రింకర్ ఇన్ఫంట్రీ కాంబాట్ వెహికల్స్, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇవే కాకుండా అదనంగా 6 P-81 ఎయిర్ క్రాఫ్ట్లు, తేజస్ MK-2 కోసం JE-414 ఇంజన్లు, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను హై టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోంది అమెరికా. ఒకప్పుడు భారత్కు ఆయుధ సరఫరా మార్కెట్లో టాప్ ప్లేస్ లో ఉన్న రష్యా ఇప్పుడు క్రమంగా ఆ ప్రాభవాన్ని కోల్పోతోంది. భారత్ కూడా రష్యా మిలిటరీ హార్డ్వేర్ ను తీసుకునేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పటికీ భారత రక్షణ రంగంలో 60 నుంచి 70% ఆయుధ సంపత్తి రష్యా నుంచి కొనుగోలు చేసినవే. కానీ ఈ మధ్య కాలంలో ఆయుధ ఒప్పందాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఇండియా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమమే. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులను పెంచుకోవడంపైనే ఇండియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో 2009లో రష్యా నుంచి 76% ఆయుధాలను దిగుమతి చేసుకున్న భారత్ గతేడాది 2024కు వచ్చేసరికి ఆ కొనుగోళ్ల శాతం 36కి పడిపోయింది. 5వ తరం ఫైటర్ జెట్ల ప్రోగ్రాంతో రష్యా భారత్లో ఆయుధ మార్కెట్ను మెల్లగా కోల్పోవాల్సి వచ్చింది. అలాగని భారత్ రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధాలేం బలహీనం కాలేదు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, T-90 యుద్ధ ట్యాంకులు, సుఖోయ్ 30 ఫైటర్ జెట్లు, MiG-29 ఫైటర్ జెట్లు, కమోవ్ హెలికాప్టర్లు, T-72 ట్యాంకులు, BMP ఆయుధ వాహనాలు, స్టెల్త్ ఫ్రిగేట్స్ వీటి ఉత్పత్తి కొనుగోళ్లలో రష్యాతో కీలకమైన ఒప్పందాలని చేసుకుంది భారత్. ఇవి కాకుండా రష్యా సహకారంతో భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్, AK-203 రైఫిల్స్ తయారు చేస్తోంది. రష్యా కూడా భారత్కు 5వ జనరేషన్ ఫైటర్ జెట్లను కొనమని ఆఫర్ చేసింది. కానీ ఆ ప్రపోజల్ను ఇండియా సున్నితంగా, వ్యూహాత్మకంగానే పక్కనబెట్టింది. అమెరికన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆత్మనిర్భర్ భారత్కు ప్రాధాన్యమిస్తున్న ఇండియా యుఎస్ భాగస్వామ్యంతో వార్ వెపన్స్ ను తయారు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతోంది. ఇండో యుఎస్ వెపన్స్ సిస్టంలో 2 దేశాల భాగస్వామ్యంతో భారత్ అటు చైనాకు చెక్ పెడుతూనే ఇటు రష్యా ఆయుధాలపై ఆధారపడటం క్రమంగా తగ్గిస్తోంది. ఇది ఇండియాలో ఆయుధాల విక్రయాల మార్కెట్ను రష్యా కోల్పోవడానికి ప్రధాన కారణం. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? రష్యాకు ఇండియా ముందు నుంచి అతిపెద్ద మార్కెట్ ఉన్న ఆయుధాల కొనుగోలుదారుగా ఉంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులతో కొంత సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2012, 16, 2017, 21 మధ్య భారత్ రష్యా నుంచి రక్షణ రంగ సామాగ్రి కొనుగోలును 47%కి తగ్గించుకుంది. దీన్ని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. మాస్కో ఏర్పరిచిన వ్యాపార శూన్యతను వాషింగ్టన్ వదలకుండా పట్టుకుంది. ఇప్పటికీ 66% భారత ఆర్మీ ఆయుధాలన్నీ రష్యా నుంచి తెచ్చుకున్నవే. నేవీలో 40%, ఎయిర్ ఫోర్స్ లో 70% ఆయుధాలను భారత్ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా రష్యాకు కలిసి రాలేదు. చైనాకు చెక్ పెట్టేందుకు చిరకాల మిత్రదేశంగా ఉంటున్న భారత్తో యుఎస్ రక్షణ రంగంలో పలు భాగస్వామ్య ప్రాజెక్టులు, ఒప్పందాలను చేసుకుంటూ వస్తోంది. భారత్ కూడా యుఎస్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్వయంగా ఆయుధాలను తయారు చేయడంలో నిమగ్నమైంది. ఇది పరోక్షంగా రష్యా బిజినెస్ ను దెబ్బతీసింది. గతేడాది ఇండియా యుఎస్ భాగస్వామ్య రక్షణ ఒప్పందాల్లో భాగంగా గగనతలంలో మానవరహిత ఏరియల్ వెహికల్స్ సహా రక్షణ రంగంలో టెక్నాలజీ, వ్యాపారాలకు సంబంధించి దాదాపు $22 మిలియన్ ఒప్పందాలను చేసుకుంది. ఇప్పుడు యుఎస్ ఫైటర్ జెట్లను భారత్కు విక్రయించే పనిలో ఉంది. F-A-18 సూపర్ హార్నెట్ రాఫెల్ యుద్ధ విమానాలతో అయితే ఫ్రాన్స్ నుంచి కూడా అమెరికాకు కొంత పోటీ ఎదురవుతోంది. అయినా కూడా 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు $20 మిలియన్ ఒప్పంద ప్రతిపాదనల్ని అందుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అమెరికా ఇతర దేశాలతో పోటీ పడుతోంది.
2016లో ఇండో అమెరికా రక్షణ రంగ ఆయుధ సమాచార ఒప్పందాలు, 2018లో పరస్పర సహకార ఒప్పందాలు, 2020లో భౌగోళిక ప్రాంతీయ సహకార ఒప్పందాలపై ఇరు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇలా ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలోనే కీలకమైన ఒప్పందాలు జరగటం వల్ల ఇతర దేశాలు పెద్ద ఎత్తున భారత్లో ఆయుధ విక్రయాలు చేయలేకపోయాయి. ఇప్పుడు కూడా ఏరో ఇండియా రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన తరువాత రష్యా కంటే అమెరికా యుద్ధ విమానాల కొనుగోలుకే భారత్ మొగ్గు చూపుతోంది. F-35 ఫైటర్ జెట్ల కొనుగోలుకు భారత్ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం ఇందుకు నిదర్శనం. దౌత్యపరంగా చూసినా కానీ, డిప్లొమాటిక్గా ట్రేడ్ పరంగా చూసినా కానీ, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ పరంగా చూసినా కానీ యుఎస్తో మనం మన రిలేషన్షిప్ని బలపరుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి గాను మనకి కావాల్సిన వార్ లైక్ స్టోర్స్ ఏవైతే కావాలో ఫర్ 2 front వార్, పాకిస్తాన్ చైనా నుంచి, దానికి ఇవాళ మనం యుఎస్ నుంచి కొంత యుద్ధ సామాగ్రిని తెచ్చుకోవడంలో మనకి లాస్ ఏమీ లేదు. కానీ దాంతో మన రిలేషన్షిప్ బలపడతాయి. అండ్ సో ఆ బలపడితేనే మనకి ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్లే ఒక అవకాశం దొరుకుతుంది. అలాగని రష్యాతో ఎలాంటి రక్షణ రంగ ఒప్పందాలను ఇండియా చేసుకోలేదని కాదు. రష్యా తన వెపన్ మార్కెట్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారత్కు చాలా ఆయుధాలనే విక్రయించింది, ఇంకా ఆఫర్ చేస్తోంది. కొన్ని భాగస్వామ్యంతో కూడా డెవలప్ చేసింది. అందులో బ్రహ్మోస్ మిస్సైల్ ఒకటి. యుద్ధ ట్యాంకుల నుంచి మిస్సైల్స్ వరకు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి సబ్మెరైన్ల వరకు మాస్కో మనకు చాలానే అందించింది. 2011 నుంచి 2021 మధ్య 22.9 బిలియన్ల ఒప్పందాలు, 60% ఆయుధాలను భారత రక్షణ రంగానికి అందించిన ఘనత రష్యాదే. T-90, T-72 యుద్ధ ట్యాంకులు, కొంకుర్స్, కొరెంట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఓసా, పెచోరా, ట్రెలా, ఇగ్లా లాంటి మిస్సైళ్లు, AK-47 రైఫిల్స్, AK-203 రైఫిల్స్, స్మెర్చ్, గ్రాడ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్, ఇలా భారత్కు రష్యా చాలానే ఆయుధ విక్రయాలు చేసింది. వాటిని ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ వినియోగిస్తోంది. భారత నేవీలో రష్యా ఆయుధాల ముద్ర చెరపలేనిది. ఇండియన్ నేవీలో రాజ్పుత్ లాంటి క్లాస్ డెస్ట్రాయర్లు, తల్వార్ లాంటి క్లాస్ ఫ్రిగేట్, వీర్ లాంటి క్లాస్ మిస్సైల్ కార్వెట్స్, INS చక్రను తయారు చేసిచ్చింది. ఎయిర్ ఫోర్స్ లో మిగ్ సిరీస్, సుకోయ్ ఫైటర్ జెట్లు, ఇల్యూజన్ IL-76 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, Mi-17, Mi-35, Mi-26 కమో హెలికాప్టర్స్, ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అత్యధికంగా ఆయుధాలు, యుద్ధ విమానాలు, మిస్సైల్స్ ను గతంలో ఇండియా కొనుగోలు చేసింది. వాటిని ఇంకా వినియోగిస్తోంది. అలా రష్యాకు భారత్ రక్షణ రంగ మార్కెట్ కొనుగోళ్లకు అత్యధిక ప్రాధాన్యతిచ్చింది. ఇప్పటికీ భారత్ అంటే రష్యా అతి విలువైన మార్కెట్ ఉన్న దేశంగానే చూస్తోందనడంలో సందేహం లేదు. కాకపోతే మారుతున్న జనరేషన్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక ఆయుధాల తయారీ, భాగస్వామ్యం, స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి వ్యూహాత్మక వైఖరితోనే యుఎస్తో ఇండియా రక్షణ ఒప్పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రక్షణ రంగ ఆయుధాల కొనుగోళ్ల విషయంలో దేశాలకు ప్రాధాన్యత అనేది కాకుండా తమకు ఏది అవసరమనేదే ఇండియా తరచి చూస్తోంది. ఆ లెక్కనే ఒప్పందాలు చేసుకుంటోంది. అలా వాషింగ్టన్ కు ప్రయారిటీ పెరిగింది, మాస్కో వెనకబడిపోయింది. ఇప్పటికైతే ఇలా ఉంది. ఫ్యూచర్లో మళ్లీ భారత రక్షణ రంగానికి అనుగుణంగా ఆయుధాలు తయారు చేస్తే వాటిని కొనడంలో, ఒప్పందాలు చేసుకోవడంలో ఇండియా ఎప్పుడూ వెనక్కి వెళ్లలేదు, వివక్ష చూపలేదన్నది దీన్ని బట్టి అర్థమవుతున్న సత్యం.